హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ హ్యాపెనింగ్స్. ప్రస్తుతం మన భారత మహిళా క్రికెట్ టీం ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్తో టైటిల్ కోసం పోటీ పడుతుంది. ఇది అతి కొద్ది మందికి మాత్రమే తెలియడం చాలా బాధాకరం. ఇప్పటివరకు ఏ మీడియా కూడా ఈ మ్యాచ్ల గురించి పూర్తి సమాచారం అందించలేదు. ఈ మధ్యకాలంలో పురుషుల క్రికెట్ టీంకి ఏమాత్రం తీసుకునే విధంగా తమ ఆట తీరును చాలా మెరుగుపరుచుకుంది. మహిళల క్రికెట్ టీం గురించి చాలా మందికి తెలియని 10 ముఖ్యమైన విషయాలు మీకోసం. మన భారతదేశ మహిళల క్రికెట్ జట్టు ప్రస్థానం 1976 సంవత్సరంలో తమ మొట్టమొదటి మ్యాచ్ను వెస్టిండీస్తో మహిళల ఆసియా క్రికెట్లో తమ మొట్టమొదటి ఆసియా కప్ను 2004లో గెలిచింది. ఇప్పటి వరకు 4 సార్లు ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ప్రస్తుత టీం కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ తన పద్మశ్రీ అవార్డును విరాట్ కోహ్లీతో పోటీ పడి మరీ గెలుచుకున్నారు. 2006 సంవత్సరంలో జయ శర్మ పాకిస్తాన్పై చేసిన 138 పరుగులు ఇప్పటికీ మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. మహిళల జట్టు ఇప్పటి వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, డెన్మార్క్, ఐర్లాండ్ మరియు నెదర్లాండ్స్పై ఒక్క మ్యాచ్ను కూడా 5500కు పైగా పరుగులు చేసిన జాబితాలో కెప్టెన్ మిథాలీ రాజ్ది 2వ స్థానం. అత్యధిక అర్ధశతకాల రికార్డు కూడా మిథాలీ రాజ్ పేరు మీదనే ఉంది. అంతేకాదు 2 సార్లు ప్రపంచ కప్ ఫైనల్కు తీసుకువెళ్లిన భారతదేశ క్రికెట్ కెప్టెన్లలో రికార్డు నమోదు చేసింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో జరన్ గోస్వామి మొట్టమొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత యువ క్రికెట్ అభిమానుల దృష్టిలో పడిన స్మృతి మందన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 0 పరుగులతో వెనుదిరగలేదు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతున్న మహిళా జట్టు భవిష్యత్తులో అందరి అభిమానం మరియు ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.